ఏడేమైనా ఉన్నావు ప్రాంతంలో ఈ సిఎంఎస్ ఏజెన్సీ ఏదైతే బ్యాంక్స్ నుంచి క్యాష్ డ్రా చేసి ఏటీఎంస్లో డిపాజిట్ చేయడానికి ఒక ఏజెన్సీకి ఇస్తారు. ఆ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు ఒక వెహికల్లో వచ్చి ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించిన ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ కోసం వచ్చి వాళ్ళు వెహికల్ అక్కడ పార్క్ చేసి ఏటీఎం బ్యాక్ సైడ్ వెళ్ళి భోజనం చేస్తారు. నలుగురు కలిసి ఒకేసారి వెళ్ళి భోజనం చేస్తారు. ఈ టైంలో ఒకరు వెహికల్లో ఎంటర్ అయ్యి, అంటే డోర్కి ఒక హోల్ లాగా ఉంటుంది ఫర్ ఈ వెపన్స్ అది యూజ్ చేయడానికి ఆ హోల్ ఒకటి ఉంటుంది. విండో కూడా విండో గ్లాస్ కూడా వాళ్ళు ఎత్తలేదు. సో ఆ హోల్ ద్వారా ఆయనను హ్యాండ్ లోపలికి పెట్టి లాక్ ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి ఆ చెస్ట్లో కూడా లాక్ చేసిందో లేదో కొంచెం డౌట్గా ఉంది. అది ఆ చెస్ట్ ఓపెన్ చేసి ఆ క్యాష్ అంతా కూడా అక్కడే ఉండే బ్యాగ్లో డంప్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సీసీటీవీ ఫుటేజ్లో వచ్చింది మాకు. సో దీన్ని బట్టి చూస్తే ఇది ఎవరన్నా ఫాలో అయ్యారా, లేకపోతే ఇంటర్నల్ కన్నెవెన్స్ ఇంటర్నల్ కన్నెవెన్స్ ఉందా, తర్వాత ఇవన్నీ కూడా సీసీటీవీ ఫుటేజెస్, తర్వాత మన టెక్నికల్ అనాలిసిస్ ద్వారా త్వరలోనే ఎస్టాబ్లిష్ చేస్తాం. కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది, త్వరలోనే ముద్దాయిలు పట్టుకుంటాం. 66 లక్షల క్యాష్, 68 లక్షల క్యాష్ వాళ్ళు విత్డ్రా చేసుకొని వచ్చారు. 2 lakhs మాత్రమే అక్కడ వదిలేసి మిగతా 66 లక్షలు మాత్రం తీసుకెళ్ళిపోయారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో వ్యక్తి అటు సైడ్ నుంచి వెహికల్ రైట్ సైడ్ నుంచి వచ్చి ఎంటర్ అయ్యి లెఫ్ట్ సైడ్ నుంచి ఆ క్యాష్ బ్యాగ్తో దిగి పారిపోవడం గమనించాము. ఇంకా క్లియర్ ఫుటేజెస్ లేవు. ఫర్దర్గా ఎన్ రూట్ ఫుటేజెస్ కూడా గమనిస్తాం. టోటల్ 66 lakhs దీంట్లో థెఫ్ట్కి గురైంది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.